హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. మనం లాస్ట్ వీడియోలో కంటెంట్ క్రియేషన్ కోసమని కొన్ని థింగ్స్ తీసుకున్నాం కదా. అవి ఎలా యూజ్ అవుతాయి, అసలు ఏమేమి తీసుకున్నాను అనేది ఒక సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను. అసలు ఏమేమి తీసుకున్నాను, వాటి వల్ల నాకు యూజ్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన కంటెంట్ క్రియేషన్ కోసం తీసుకున్న వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి DJI Osmo Pocket 3. ఇదేనండి, DJI Pocket 3 కెమెరా. ఇది నేను వ్లాగింగ్ కోసం కొన్నాను. సో ఇది క్రియేటివ్ కాంబో అని, నార్మల్ అని రెండు రకాలు ఉంటాయి దీంట్లో. క్రియేటివ్ కాంబో వచ్చేసి మీకు దాంట్లో బ్యాటరీ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, ట్రైపాడ్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, బ్యాగ్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, వైడ్ లెన్స్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, అండ్ మైక్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు. సో వాటికి 20,000 పెట్టడం అనేది నాకు అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే ఇది కొంచెం బ్యాటరీ అనేది తక్కువ టైమే వస్తుంది. 1.5 అవర్లో కంప్లీట్ ఛార్జింగ్ అనేది దిగిపోతుంది మనకి వీడియో మోడ్లో ఉంటే. సో దీనికి ఎక్స్ట్రా బ్యాటరీ బదులు మనం ఒక పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకుని ఆ పవర్ బ్యాంక్ ద్వారా మనం వాడుకోవచ్చు. పవర్ బ్యాంక్ ఆన్లో ఉన్నా కూడా ఛార్జింగ్ ఎక్కుతూనే ఇది మనకి వీడియో మోడ్లో వర్క్ అవుతుంది. అండ్ మైక్ అంటారా, మైక్ వచ్చి నా దగ్గర ఆల్రెడీ DJI మైక్ మినీ ఉంది. అండ్ ట్రైపాడ్ ఎక్స్ట్రా నేను ఒక 1000 పెట్టి ట్రైపాడ్ ఎక్స్ట్రా కొనుక్కున్నాను. సో దీనికి ఒక డమ్మీ ఇస్తాడు ఈ ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోవడానికి. ఈ కింద మనకి USB-C పోర్ట్ ఎక్స్ట్రా ఒకటి ఇస్తాడు కదా ఛార్జింగ్ పోర్ట్కి, దానికి డమ్మీ పోర్ట్ ఇస్తాడనమాట. అది ఇలా కనెక్ట్ చేసుకుని దీని కింద థ్రెడ్ ఉంటుంది, దీనికి ఒక స్క్రూ ఉంటుంది, మనం ఇలా పెట్టి రొటేట్ చేసుకోవచ్చు. సో ట్రైపాడ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది దీని సెటప్ అన్నమాట పూర్తిగా. బట్ వాడిచ్చే ట్రైపాడ్ ఏమో కొంచెం క్వాలిటీగా ఉంటుంది చిన్నగా. ఇది మనం ఎక్స్ట్రా కొన్నాం కాబట్టి విడిగా దీని క్వాలిటీ ఇలా ఉంటుంది. బట్ నాకు ఇది బాగానే ఉందనిపించి నేను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి మనకి పవర్ బటన్ ఇదే, రికార్డ్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కూడా ఇదే అనమాట. ఇది నొక్కంగానే చూసారా గింబుల్ యాక్టివేట్ అయింది మనకి. ఇది వచ్చి జాయ్ స్టిక్ మనకి. ఇదిగోండి, సైడ్ టర్నింగ్స్కి అప్ అండ్ డౌన్ చూసారా. దీనికి ఈ రెండు బటన్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఇది రికార్డ్ మోడ్, ఇది మనకి వీడియో మోడ్లో ఉంది ప్రజెంట్. ఇది స్టాప్ మోడ్ అనమాట. ఇప్పుడు మనం రికార్డ్ చేసి చూసుకోవాలంటే ఇలా రైట్ సైడ్ మనం స్లైడ్ అయితే మనం రికార్డ్ చేసుకుని అన్ని దీంట్లో కనిపిస్తాయి. ఇంకా ప్రీవియస్ రికార్డ్ చేసుకుని కనిపించాలంటే ఇక్కడ 4 గ్రిడ్స్ ఉన్నాయి చూసారా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ప్రివ్యూ ఏమేమి వీడియోస్ చేసామనేది ప్రివ్యూ కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో మనకి ఇలా పైకంటే రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 1080p 2.7K 4K రెజల్యూషన్ అండ్ ఆస్పెక్ట్ రేషియోస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి అప్ టు 60 ఫ్రేమ్ పర్ సెకండ్ వరకు మన రెజల్యూషన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనకి ఇలా కొన్ని మోడ్స్ ఉంటాయి. పానోరమా అని, ఫోటో అని, వీడియో అని, లో లైట్ అని, స్లో మోషన్ అని, హైపర్ ల్యాప్స్ అని, ఇలా మోడ్స్ ఉంటాయి. మనకి ఏ మోడ్లో కావాలనుకుంటే ఆ మోడ్లో మనం ఎనేబుల్ చేసుకుని మనం వీడియో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియోలో రికార్డింగ్లో మనకి ఇది హారిజంటల్గా ఉంది, అంటే హారిజంటల్ కాబట్టి బిగ్ స్క్రీన్ అనేది ఉంది కాబట్టి మనకి 4K రిజల్యూషన్ అనేది మనకి షూట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం వర్టికల్గా మనం దీన్ని రొటేట్ చేస్తామో ఆటోమేటిక్గా 3K రిజల్యూషన్కి షిఫ్ట్ అయిపోతుంది. అంటే హారిజంటల్గా 4K రికార్డ్ చేస్తుంది, వర్టికల్గా 3K రికార్డ్ చేస్తుంది అనమాట. వర్టికల్గా 4K రిజల్యూషన్ అనేది ఇది రికార్డ్ చేయదు. అండ్ ఇప్పుడు మనం ఫోటో మోడ్లోకి వెళ్తే సేమ్ సెల్ఫీ మోడ్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వ్యూ మోడ్ కూడా ఉంటుంది అన్నమాట. సో జూమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. ఇది ఓన్లీ 2x జూమ్ వరకే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట, అంతకు మించి జూమ్ అనేది ప్రొవైడ్ చేయదు. సో దీని క్లారిటీ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇంకో ఫ్యూచర్ ఉందండి,
ఇక్కడ స్పిన్ సింబల్ కనిపిస్తుంది. ఆ స్పిన్ సింబల్‌లో ఫస్ట్ ఫేస్ ఆటో డిటెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద స్టార్ట్ నొక్కామనుకోండి, ఇక్కడ మన ఫేస్‌ని ఆటోమేటిక్‌గా అది డిటెక్ట్ చేస్తుంది. సో, మనం డబుల్ ట్యాప్ చేస్తే గ్రీన్ సింబల్ వస్తుంది. యాక్టివ్ ట్రాక్ ఎనేబుల్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఫేస్ అనేది పక్కకెళ్ళినా, ఎటెళ్ళినా సరే గింబల్ అనేది మన ఫేస్‌నే టార్గెట్ చేస్తుందన్నమాట. సపోజ్ ఇప్పుడు రికార్డ్ పెట్టాను. ఆల్రెడీ ఫేస్ ట్రాకింగ్ అనేది ఎనేబుల్‌లో ఉంది. సో, నేను ఇటెళ్ళినా, అటెళ్ళినా చూసారా గ్రీన్ సింబల్ నన్నే ఫాలో అవుతుంది. గింబుల్ కెమెరా కూడా మన వైపే తిరుగుతుంది. సో, ట్రైపాడ్ అక్కడే ఉన్నా గానీ మనం ఎటెళ్తే అటు గింబుల్ అనేది మనల్ని ఫోకస్ చేస్తుందన్నమాట. ఇది మోషన్ క్యాప్చరింగ్‌కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి అదే స్పిన్ మీద నొక్కితే సెకండ్ వన్ వచ్చేసి డైనమిక్ ఫ్రేమింగ్. దీంట్లో ఏంటంటే డైనమిక్ ఫ్రేమింగ్‌లో స్టార్ట్ బటన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇలాగ స్క్వేర్ బాక్సెస్ కనిపిస్తాయి. 9 కనిపిస్తాయి. సో, ఇక్కడ జాయ్‌స్టిక్‌తో సబ్జెక్ట్ ఎక్కడైతే మీకు ఫోకస్ కావాలనుకుంటున్నారో ఒక వీడియో చేసేటప్పుడు, అక్కడ మీరు జాయ్‌స్టిక్‌తో ఈ యెల్లో సింబల్‌ని మూవ్ చేస్తూ అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ బటన్ నొక్కారంటే అక్కడ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో, మీరు జాయ్‌స్టిక్‌ని ఇలా ఫ్రంట్ కన్నా, బ్యాక్ కన్నా, అటన్నా, ఇటన్నా సరే మీకు డైరెక్ట్‌గా ఎక్కడైతే సెలెక్ట్ చేశారో అదే ఫోకస్ అవుతుందన్నమాట. సబ్జెక్ట్‌ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఈ డైనమిక్ ఫ్రేమింగ్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ స్పిన్ మీద నొక్కితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇదే స్పిన్ షాట్. దీంట్లో మనకి 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు 90 డిగ్రీస్ సెలెక్ట్ చేసుకొని ఇలా వీడియోలోకి రాంగానే ఫోకస్ చేసుకొని ఇలా రికార్డ్ బటన్ నొక్కుని ఇక్కడ ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ క్లిక్ చేస్తే చాలు. మీకు ఇలా రొటేట్ అవుతుంది చూడండి. మళ్ళీ ఇది నొక్కితే స్పిన్, ఇటువైపు స్పిన్ అవుతుంది. అంటే 90 డిగ్రీస్ యాంగిల్లో మనకి గింబుల్ కెమెరా అనేది స్పిన్ అవుతుంది అనమాట. బాగుంది కదా ఫ్యూచర్. ఇప్పుడు మళ్ళీ అదే స్పిన్ షాట్ సింబల్ మీద నొక్కితే ఇక్కడ 180 డిగ్రీస్ అని కూడా ఉంటుంది. ఆ 180 డిగ్రీస్ని కూడా మనం ప్రెస్ చేస్తే ఈసారి రికార్డ్ బటన్ నొక్కి మళ్ళీ ఈ సింబల్ ప్రెస్ చేయగానే ఈసారి 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట స్పిన్ అనేది. ఈసారి మళ్ళీ రికార్డ్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న స్పిన్ సింబల్ క్లిక్ చేయగానే ఇది 180 డిగ్రీస్ స్పిన్ అవుతుంది అనమాట. ఇందాక 90 అయింది కదా, ఇప్పుడు 180 అవుతుంది. సో, ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇటు నుంచి అవుతుంది. అది స్పిన్నింగ్ షాట్స్కి ఈ మోడ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇదండి DJI Pocket 3 స్పెసిఫికేషన్స్. చూసారుగా ఎలా అనిపించింది మీకు? సో, ఇది ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం బడ్జెట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇది 40,000 to 60,000 రేంజ్లో ఉంది. సో, మెమరీ కార్డ్ మనకు ట్రైపాడ్ అయిన తీసుకునేసరికి 40,000 తీసుకున్నా ఒక 10,000 ఎక్స్ట్రానే అవుతుంది కాబట్టి మినిమం 50,000 ఉంటే కనుక మనం దీన్ని అఫోర్డ్ చేయగలం. అండ్ ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే మెయిన్‌గా ఎవరైతే వ్లాగింగ్ చేయాలనుకుంటారో, ఎవరైతే మెయిన్‌గా హెచ్‌డీ క్వాలిటీ మెయిన్‌గా ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. లేదు క్వాలిటీ పర్లేదు మేము ఫోన్‌లో రికార్డ్ చేసుకున్నామన్నా ఎవరిష్టం వాళ్ళది. నాకైతే కొంచెం బడ్జెట్ ఉండి నాకు కొంచెం మంచి క్వాలిటీ వీడియోస్ చేయాలని, సో, ఇదైతే కొంచెం ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళినా కొంచెం ట్రైపాడ్ ఉంటుంది. అండ్ చేతిలోనే పట్టుకునే అంత చిన్నది కాబట్టి నాకు కొంచెం బాగుందని చెప్పి నేనైతే అఫోర్డ్ చేయగలిగాను. మనం కంటెంట్ క్రియేషన్ కోసం తీసుకున్న థింగ్స్‌లో గోప్రో అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ సైడ్ మనకి బటన్ ఉంటుంది. ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే అది యాక్టివేట్ అవుతుందన్నమాట. చూసారుగా. సో, దీంట్లో కూడా మనకి స్లో మోషన్ అని, వీడియో అని, టైమ్ ల్యాప్స్ అని, 4.3 వీడియో అని, ఫోటో అని ఇలా ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. సో, బట్ దీనిలో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ. అసలు ఇది ఇన్బుల్ట్ బ్యాటరీ, అసలు బ్యాటరీ బ్యాకప్ అనేదే రాదు. నేను ఇది ఒక 10 minutes వీడియో రికార్డ్ చేస్తే
4K రెజల్యూషన్ వల్ల అందులోనూ చిన్న కెమెరా ఉండడం వల్ల మరి ప్రాసెసర్ వల్ల మరి ఏమో తెలియదు కానీ ఓవర్ హీట్ అవుతుంది, చాలా హీట్ అయిపోతుంది. దానివల్ల అసలు పట్టుకుంటేనే కాలిపోయేంత హీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని టర్న్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కంటిన్యూ వ్లాగింగ్కి ఒక 1 or 2 hours కూడా పనికిరాదండి. గట్టిగా 1 hour లోపే బ్యాటరీ అనేది అయిపోతుంది అనమాట. సో బ్యాటరీ అనేది బిగ్గెస్ట్ మైనస్ దీంట్లో. సో ఇది వెళ్ళాలా అంటే దీనికి ప్రిఫర్ చేయను నేను. దీనికన్నా ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకుని హీరోలో 3, 4, 5, 6, 7, 8 ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి, దానికి వెళ్ళడం బెస్ట్ అని నేను చెప్తాను. దీంతో నాకు సాటిస్ఫై అవ్వలేని విషయం ఒకటే ఉంది, దీనికి వైర్లెస్ మైక్ ఉండదు. అండ్ వైడ్ మైక్ కూడా కనెక్ట్ చేయాలంటే మనకు ఒక గోప్రో అడాప్టర్ కావాలి. అది 5 to 6K ఉంటుంది. అది అమెజాన్లో మాత్రమే కొనుక్కోగలం. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ చిన్న డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ని తీస్తే మనకి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకునే స్లాట్ ఉంటుంది. అండ్ USB పోర్ట్, దీనికే ఛార్జింగ్. అండ్ అడాప్టర్ కొనుక్కోవాలన్నా కూడా ఆ అడాప్టర్కి సేమ్ ఈ కనెక్టర్ ఎలా ఉందో ఒకవైపు USB-C పోర్ట్ ఉంటుంది, ఇంకోవైపు కనెక్టర్ ఉంటుంది. ఇది నార్మల్ ఆంబ్రెన్ కంపెనీదండి. సో ఇది సెట్ చేసుకుని మనకి దీనికి ఇలా సెట్ చేసి ఈ కనెక్టర్కి 3.5 mm జాక్ ఉన్న పిన్ ఉన్న వైర్ మైక్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకుని మనం మాట్లాడాలి, అప్పుడు కనెక్ట్ అవ్వదు. కానీ గోప్రో అడాప్టర్ తీసుకుంటే మాత్రం అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అప్పుడు దానికి కూడా 3.5 mm ఉన్న వైడ్ మైక్ తీసుకుంటే అప్పుడు అది ఇది కనెక్ట్ అవుతుంది. సో దాని ద్వారా వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాతో పాటు ఈ అడాప్టర్ అండ్ ఒక ఎక్స్ట్రా మైక్ కూడా వైడ్ మైక్ తీసుకోవాలంటే మనకి ఎంత లేదన్నా 5 to 6K ఈజీ అవుతుంది. సో మొత్తం కెమెరా మీకు ఆడియో క్వాలిటీతో సహా రావాలి అంటే ఒక 25 to 26K ఈజీగా అవుతుంది అనమాట. సో ఇది వర్తా అంటే ఇది నేను కేవలం మోటో వ్లాగ్స్కి మాత్రమే యూజ్ చేస్తానండి. 4K రెజల్యూషన్ ఉంటుంది, 30 frames/second రెజల్యూషన్తో ఇది రికార్డ్ చేస్తుంది. ఇది మోటో వ్లాగ్స్ కంటే మనకి హెల్మెట్కి మౌంట్కి కనెక్ట్ చేసుకుని మనం వాడుకుంటాం. రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి అంత క్లారిటీ అయితే అనిపించదు, దానికి సంబంధించింది వర్త్ కాదు. అందులోని ఇది బేస్ వర్షన్ కాబట్టి మనం అంత ప్రిఫర్ చేయాల్సిన థింగ్ అయితే కాదని నా అభిప్రాయం. అండ్ మరి నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో వచ్చింది. అండ్ నాది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కాబట్టి ఎప్పుడన్నా మోటో వ్లాగ్స్ సరదాగా మనం షూట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా దీంతో పని ఉండదు కాబట్టి నేను బడ్జెట్లో వచ్చిందని మాత్రమే తీసుకున్నాను. అది మనం కంటెంట్ క్రియేషన్ కోసం తీసుకున్న థింగ్స్లో థర్డ్ వన్ వచ్చేసి RGB లైట్, సింపెక్స్ LS500R RGB లైట్ Mark II. ఇదే గైస్ చెప్పాను కదా, సింపెక్స్ RGB లైట్ ఇలా ఒక స్టిక్ మోడల్లో ఉంటుందన్నమాట మనకి. సో ఆ స్టిక్ లైట్కి ఒక 2 డోర్స్ ఇస్తాడనమాట. ఇవి మనకి లైట్ బ్రైట్నెస్ అనేది, షాడోస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి క్లోజ్ అండ్ ఓపెన్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాగ మనం వాడుకోవచ్చు దీన్ని. సో ఆ పవర్ బటన్ అనేది అలా ప్రెస్ చేసి ఉంచితే మనకి ఇలా లైట్ వెలుగుతుందన్నమాట. ఇక్కడ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసే కొద్దీ మనకి లైట్ అనేది మోడ్స్ మారుతూ ఉంటాయి, మనకు కావాల్సిన లైట్లు వస్తూ ఉంటాయి. అండ్ ఈ రౌండ్ డైల్ ఏదైతే ఉందో దాన్ని మనం స్క్రోల్ చేసే కొద్దీ ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ, బ్రైట్నెస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట. మనం ఇక్కడే కాదు, ఇక్కడున్న బటన్స్తోనే కాకుండా మనం సింపెక్స్ అనే బ్లూటూత్తో ఒక యాప్ని కనెక్ట్ చేసుకుని మనం అక్కడ కూడా మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఈ లైట్ని మనం నిలబెట్టడానికి ఒక స్టాండ్ అయితే కావాలి, ట్రైపాడ్ లాగా. ఇక్కడ ఉంది కదా స్క్రూ థ్రెడ్స్ అన్నమాట ఇవి. సో దీనికి ఒక ట్రైపాడ్ అనేది మనం సపరేట్గా స్టాండ్ తీసుకోవాలి, ట్రైపాడ్ స్టాండ్. సో దీనికి కూడా ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని ఈ థ్రెడ్స్లోకి ఇన్సర్ట్ చేసి మనం రొటేట్ చేస్తే ఈ స్టాండ్ మీదకి ఈ లైట్ అనేది ఫిక్స్ అవుతుందన్నమాట. సో ఇదండి. సో ఇలాగా లైట్ అనేది మనకి ఫిక్స్ అయిపోతుంది.
ఇదే గైస్ ఆ సింపెక్స్ లైట్ చెప్పాను కదా. దీంట్లో మనకి ఆర్జీబీ లైట్స్, చాలా కలర్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి మనకి. ఇది కొన్ని మోడల్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్లాష్ లైట్, ఇవన్నీ కూడా నేను ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాను గైస్. ఫోన్లో సింపెక్స్ అనే యాప్ మనం ప్లే స్టోర్ నుంచి ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మనం బ్లూటూత్ ద్వారా ఈ లైట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి లైట్స్కి. సో మనకి ఏ మోడ్ కావాలి, ఏ లైట్ కావాలి అనేది మనమే సెట్ చేసుకుని దాని బ్రైట్నెస్ అవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఒక వైట్ లైట్ పెట్టాను. సో ఇది పెంచాలనుకుంటున్నాను. ఇక్కడ ఇంటెన్సిటీ అని ఉంది. ఆ ఇంటెన్సిటీ పెంచడం కానీ తగ్గించుకోవడం చూసుకుంటే దాని బ్రైట్నెస్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాగా దాని మోడ్స్ అన్నమాట. ఇదేం వామ్ లైట్, ఇలా షేడ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఏ లైట్ కావాలంటే ఆ లైట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మన గోప్రో ఆస్మో పాకెట్ 3 అండ్ ఆర్జీబీ సింపెక్స్ లైట్ డీటెయిల్స్ అనేది బ్రీఫ్గా చూసాం కదా. సో నేను యూజ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఇది. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి కాస్ట్లీ కెమెరా, కాస్ట్లీ లైట్ ఉంటేనే మనం యూట్యూబ్ బ్లాగ్ చేయగలమా లేకపోతే చేయలేమా అనేది అసలు ఏమీ లేదండి. ఒక్క ఫోన్ నుండి కూడా మనం యూట్యూబ్ చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఫైనల్లీ మనకి లైటింగ్ ఎంత ఉంది, వీడియో క్వాలిటీ ఎంత ఉండేది కన్నా మనకి మినిమం ఆడియో క్వాలిటీతో మంచి కంటెంట్ కనుక మనం ఇస్తే ఖచ్చితంగా మన వీడియోస్ అనేది వైరల్ అవుతాయి, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సో ఈ వీడియో కేవలం నేను కంటెంట్ క్రియేషన్ కోసం తీసుకున్న థింగ్స్ కాబట్టి ఇవి ఎలా ఉన్నాయి, ఇది ఎలా వర్క్ అవుతాయి అన్న డీటెయిల్స్ మాత్రమే నేను ఇచ్చాను. సో ఎవరికైనా ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ వీడియో కేవలం నేను తీసుకున్న ఈ కాంపోనెంట్స్ వల్ల యూజ్. ఇది నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మాత్రమే తప్ప రివ్యూ కాదండి. నా కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను టెక్ రివ్యూస్ అలాంటివి నాకు అంత ఐడియా కూడా లేదు. బట్ నేను ఏదైతే నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కోసం ఏ కాంపోనెంట్స్ అయితే తీసుకుంటానో వాటి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది షేర్ చేసుకోవడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప నేను టెక్ రివ్యూస్ ఇస్తున్నానని మాత్రం కాదు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. ప్లీజ్ లైక్ మై వీడియో. మీరు నా వీడియోస్ లైక్ చేస్తేనే ఇంకా ఎవరన్నా ఇలాంటి థింగ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే సో వాళ్ళకి యూట్యూబ్ అనేది పుష్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి రికమెండేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుదర్శన్ రోమ్స్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్.